దివ్య సప్రసాదం గురించి బైబిల్లో ఏమన్నా ఆధారాలు ఉన్నాయా లేదా అనేది మనం బైబిల్ ద్వారానే తెలుసుకుందాం. దివ్య సప్రసాదం స్వయాన క్రీస్తు ప్రభు దేహము. దివ్య పూజా బలిలో అప్ప ద్రాక్ష రసములు ఆయన శరీర రక్తాలుగా మారిపోయి మనకు దివ్య భోజముగా సమకూరుతూ ఉన్నవి. ఈ విషయం యోహాను సువార్తలో రాయబడి ఉంది. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగను అని యోహాను సువార్త 6:33 రాయబడి ఉంది. ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆహారము లేక యావేకు మొరపెట్టినప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు. మన్నా ఎడారిలో దొరికిన అరుదైన ఆహార పదార్థము. దీన్ని గురించి ఇజ్రాయేలు ప్రజలు చాలా గొప్పగా చెప్పుకునేవారు. క్రీస్తు ప్రభు ఆ మన్నా ప్రస్తావించిన సందర్భంలోనే తానిచ్చే జీవాహారం గురించి కూడా వివరించారు. మన్నా తింటే చనిపోతారు, కానీ నేనిచ్చే జీవాహారం భుజిస్తే నిత్యము జీవిస్తారు అని మన్నాతో పోల్చి చెప్పారు. ఆ సందర్భంలోనే నేనే జీవాహారమును అంటూ 3 సార్లు చెప్పారు. ఇలా 3 సార్లు చెప్పడం ద్వారా ఆ విషయానికి ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో ఉన్నటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు నొక్కి చెప్పారు. తన దేహం ఆహారం అవుతుంది అని క్రీస్తు ప్రభు అక్కడ ఉన్న వారికి చెప్పారు. అయితే క్రీస్తు ప్రభు తన దేహం ఆహారం అవుతుంది అని చెప్పినా కూడా చాలా మంది క్రీస్తు ప్రభుని వదిలి వెళ్ళిపోయారు. అయినా కూడా క్రీస్తు ప్రభు వారిని ఎవ్వరిని ఆపలేదు. కారణం ఏమిటంటే ఈ జీవాహారం తన శరీరమేనని పరిపూర్ణ విశ్వాసము స్వీకరించే వారిలో ఉండాలి. అలా విశ్వసించిన వారికి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు స్వీకరించే అర్హత కూడా లేదు. ఈ జీవాహారాన్ని కడరా భోజనములో అప్ప ద్రాక్ష రస రూపంలో తన జ్ఞాపకార్థం చేయమన్నారు. క్రీస్తు ప్రభు మాట పైన పరిపూర్ణ విశ్వాసం ఉంచిన అపోస్తలులు శిష్యులు క్రీస్తు ప్రభుని జ్ఞాపకార్థం చేస్తూ వచ్చారు. ఈ విషయం అపోస్తల కార్యంలో పౌలు గారు రాశారు. అపోస్తల కార్యములు 2:46-47 మరియు 1 కొరింథీలు 11:23-26 చక్కగా రాయబడి ఉంది. పౌలు గారు కొరింథీలకు లేఖ రాస్తూ దివ్య సప్రసాదం గురించి విపులంగా వివరించడం నా అదృష్టం అని రాశారు. ఇలా పౌలు గారు రాసినటువంటి లేఖలను బట్టి మనం చూస్తే దివ్య సప్రసాదాన్ని ప్రభు రక్త మాంసాలుగా మనకు అందిస్తున్నారు అనేది సత్యము. కాబట్టి దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు భక్తి విశ్వాసముతో స్వీకరించాలి. ఇచ్చేటప్పుడు కూడా గురువులు చాలా భక్తి శ్రద్ధలతో విశ్వాసముతో ప్రజలకు పంచిపెట్టాలి. ఈ విధంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించి ప్రభు యొక్క నిండైన దీవెనలు ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ముఖ్యంగా దివ్య సప్రసాద రూపంలో క్రీస్తు ప్రభు ఉన్నారు అని మనస వాచ కర్మణ పూర్తిగా సంపూర్తిగా విశ్వసించాలి.